Hi, this is Shankar. Today I am going to discuss about the entrance of the schools. Different central government schools is there. While we are entering the schools, before we clear the exams, some entrance exams. That's why I am going to discuss these types of entrance. అంటే యాక్చువల్గా మనకి ఇంత ముందుకు ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నప్పుడు ఎలాంటి ఎంట్రన్స్ మధ్యలో రాయకపోయేది. సో ఈ మధ్య కాలంలో బాగా ఇప్పుడు సపోజ్ తెలంగాణ గవర్నమెంట్ అయితే గురుకుల అని, మోడల్ స్కూల్స్ అని, తర్వాత స్పోర్ట్స్ స్కూల్స్ అని ఇలా రాస్తున్నాం కదా. ఇది సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ అక్రాస్ ద ఇండియా వైజ్ సిబిఎస్ఈ సిలబస్తో మనం చదువుకోవాలి అని అంటే వీళ్ళు పెట్టే ఎగ్జామ్స్లోకి మనం క్వాలిఫై అయితేనే అడ్మిషన్ వస్తుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే అందులో ఫస్ట్ స్కూల్ ఏంటి అంటే సైనిక్ స్కూల్. దీన్ని ఏమంటారు అంటే AISSEE, ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇది క్లియర్ చేయాలి అని అంటే మనము యాక్చువల్గా 5వ తరగతి చదువుతుండాలి, 8వ తరగతి చదువుతుండాలి. సో 5వ తరగతితో చదువుతున్నప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ క్వాలిఫై అయితే 6th ఎంట్రీ ఉంటుంది. 8th క్లాస్ చదువుతున్నప్పుడు ఈ ఎగ్జామ్ రాస్తే 9th క్లాస్లోకి ఎంట్రీ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇందులో క్వాలిఫై అయితే అడ్మిషన్ దొరుకుతుంది. సో ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసే వాళ్ళు NTA, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు. ఇది నీట్ కండక్ట్ చేస్తారు కదా, నీట్ ఎగ్జామ్ని ఎవరైతే కండక్ట్ చేస్తారో వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఇది ప్రెస్టీజియస్ స్కూల్స్ ఇన్ ఇండియా అక్రాస్ ద. ఇది కూడా ఏంటి అంటే JNVST, జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్. అంటే యాక్చువల్గా నవోదయ విద్యాలయాలని షార్ట్కట్లో మనం అంటాము. ఈ నవోదయ క్లియర్ చేయాలి అని అంటే యాక్చువల్గా మనకు సిలబస్ ఉంటుంది, ఎన్ని మార్క్స్ అనేది ముందే డిసైడ్ అయి ఉంటుంది. ఇదేంటంటే 5వ తరగతి చదువుతూ ఉండాలి, 5వ తరగతిలో చదువుతున్నప్పుడు ఎగ్జామ్స్ రాయాలి, 6th క్లాస్ ఎంట్రీ ఉంటుంది. సేమ్ 8th క్లాస్ చదువుతూ ఉండాలి, అప్పుడు ఎగ్జామ్స్ రాస్తే 9th ఎంట్రీ ఉంటుంది. అడ్మిషన్ అనేది అలా దొరుకుతుంది. సో ఇక్కడ KVS, కేంద్రీయ విద్యాలయాలు అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్గా దీనికి ఎట్లాంటి ఎంట్రన్స్ టెస్టులు లేవు. ఇవేంటంటే యాక్చువల్గా ఇప్పుడు రీసెంట్గా ఒక 4-5 years నుంచి ఏం చేస్తారంటే బాలవాటిక 1 అని, బాలవాటిక 2, బాలవాటిక 3 అని, నర్సరీ, LKG, UKG అని వీళ్ళు కూడా కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఫస్ట్ క్లాస్ కూడా లాటరీ తీస్తున్నారు. 2nd క్లాస్ నుంచి స్కూల్ వైజ్గా అది ఆన్లైన్లో ఇవ్వట్లేదు నోటిఫికేషన్. ఏ స్కూల్లో వేకెన్సీ ఉంటే ఆ స్కూల్ని మనం మీట్ అయ్యి ఏమైనా అడ్మిషన్స్ ఉంటే మనం వాళ్ళతో చర్చించి జాయిన్ కావచ్చు అన్నట్టు. యాక్చువల్గా KVSకి మాత్రం ఫస్ట్ క్లాస్ అంటే బిఫోర్ ప్రీ ప్రైమరీ అన్నట్టు బాలవాటిక 1, 2, 3కి ఆన్లైన్ అడ్మిషన్స్ ఉంటున్నాయి. లక్కీ డ్రాలో వాళ్ళని తీస్తున్నారు, వాళ్ళకు అడ్మిషన్స్ వస్తున్నాయి. ఫస్ట్ క్లాస్ కూడా సేమ్ అంతే. 2nd క్లాస్ టు ఇట్లా 9th క్లాస్ వరకు ఏం చేస్తారంటే ఏమన్నా వేకెన్సీ ఉంటే మనమే ఇండివిజువల్గా స్కూల్లోకి వెళ్ళి మనం మాట్లాడుకోవాలి. సో ఇక్కడ ప్రెస్టీజియస్, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ స్కూల్ ఇన్ ఇండియా. RIM అంటాం యాక్చువల్గా, RIMC రిమ్. ఇది రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ఎగ్జామ్. యాక్చువల్గా ఇది ఏంటంటే UPSC వాళ్ళ ఆధ్వర్యంలో కండక్ట్ చేస్తారు ఇది ఎగ్జాము. ఏ రాష్ట్రము పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటే ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్తో నోటిఫికేషన్ ఇప్పిస్తారు. కండక్ట్ చేసేది రిమ్ వాళ్ళే, కానీ ఆయా రాష్ట్రాలలో ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ల నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాళ్ళ ద్వారానే ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇస్తారు. ఇది డెహ్రాడూన్లో ఉంది, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. ఒకవేళ మనకి ఇందులో సీట్ వస్తే అక్కడికి వెళ్ళిపోవాలి. ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది ఈ ఎగ్జాము. ఇది 8th ఎంట్రీకి అంటే 7th చదువుతూ ఉండాలి, 8th ఎంట్రన్స్ అన్నట్టు. అంటే 8th క్లాస్లోకి ఎంటర్ అవుతాం మనం. సో ఇవి CBSE స్కూల్స్, CBSE సిలబస్లో మనం చదువుకోవడానికి ఆస్కారం ఉన్న స్కూల్స్. ఈ ఎగ్జామ్స్ రాసి మనం ఈ స్కూళ్ళల్లో అడ్మిషన్ పొందడం అన్నట్టు. థ్యాంక్ యూ.